ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బట్ చాలా దగ్గర సోర్స్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు గానీ, మ్యూజిక్ చేసిన తర్వాత మీకేం మిగలలేదు అని తెలిసింది. 'చిత్రం' సినిమాకి. ఆ! ఫ్రాంక్ చాలా మినిమమ్ అంటే సినిమా ఫ్రాంక్‌గా చెప్తున్నా సినిమాకి సాంగ్స్ అయిన ఖర్చు 2.5 లక్షలు. హ్మ్. మొత్తం పాటలన్నిటికి అయిన ఖర్చు. కానీ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేదేంటంటే, నా లైఫ్‌లో నేను అందుకున్న ఫస్ట్ చెక్కు రామోజీరావు గారిది 75,000. సార్ కరెక్ట్. అది ఇంకా ఆ చెక్ వల్లే ఈ రోజు వరకు నాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుంది. అకౌంట్‌లో ఏదో కొద్దో గొప్ప అమౌంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అంటే 'చిత్రం' సక్సెస్ తరువాత ఆర్‌పి పట్నాయక్ లైఫ్‌లో ఏం మారింది? అంటే ఏం మారిందంటే, నో చెప్పడం అనేది ఎక్కువైంది. ఆ లగ్జరీ వచ్చింది. లగ్జరీ కాదు, చాలామందికి నెగెటివ్ అవడానికి అవకాశం అయింది. చిత్రం తర్వాత ఒక 22 సినిమాలు నో చెప్పాను నేను. అబ్బా! దేనికి సార్? అంటే మళ్ళీ అలాంటి సినిమాలే, చిన్న సినిమాలు, అంతే బడ్జెట్‌లో సినిమాలు. హ్మ్. అంటే చిత్రం హిట్ అవ్వడానికి కారణం బడ్జెట్ కాదు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన టెక్నీషియన్. అప్పటివరకు ఎవ్వరూ చెప్పని ఒక కాన్సెప్టు, హ్మ్. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక టెక్నీషియన్. ఆ 2 దృష్టిలో పెట్టుకొని చిత్రం ఆడింది. అతని వెనక మేమంతా అతనికి కావాల్సినట్టు మేము చేసాం అంతే. సార్. ఇప్పుడు 'తేజ' గారిలాగా మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇంకో 'తేజ' అయిపోతాం అనుకుని వచ్చి హ్మ్. చాలామంది చాలా సినిమాలు చేసి హ్మ్. చేతులు కాల్చుకున్నారు. మీరు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా చూడండి. అవును. అప్పట్లో చాలా వచ్చింది. ఆ చిన్న సినిమాలు అన్ని ఆఫర్లు నాకు వచ్చాయి. నేను అవన్నీ వదులుకున్నా. ఎందుకంటే అక్కడి నుంచి సక్సెస్ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ సెలక్షన్. హ్మ్. మనం నేను కనుక వచ్చేవన్నీ ఒప్పుకొని ఉంటే నా సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేటే ఎక్కువ ఉండేది. సార్. అప్పుడు మళ్ళీ నే నా మీరేదైతే టైమ్లెస్ మ్యూజిక్ ఇవి అంటున్నారో అవి ఏమి వచ్చేవి కాదు, ఆ మాటలు వచ్చేవి కాదు. అందుకు కొంచెం నో అనడం కొంచెం ఎక్కువైంది చిత్రం తర్వాత. ఆ నో అనడం వల్ల చాలామందికి శత్రువునయ్యాను. చాలామంది ఈ మనిషికి గర్వం ఎక్కువ అన్నారు, హ్మ్. అహంకారం ఎక్కువ, హెడ్ స్ట్రాంగ్ ఎక్కువ, ఇలా అన్న సందర్భాలు ఉన్నాయి. హ్మ్. అంటే మళ్ళీ నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత కూల్గా ఉంటాను, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానని. కానీ నో అనడం అనేది అదొక ధైర్యం ఉండాలి. సార్. ఆ ధైర్యం చేసినందుకు కొంచెం ఇండస్ట్రీకి కొంతమంది దగ్గర బ్యాడ్ అవడం నిజమే. బట్ నా ఇంటెన్షన్ అయితే కేవలం నా కెరియరే తప్ప ఇంకేం కాదు. అండ్ 'నువ్వు నేను' అంటే అప్పట్లో ఆ పాటలు ఎంత వైరల్ అయినాయి అంటే, సోషల్ మీడియా గానీ అప్పుడు గానీ ఉండుంటే ఆర్‌పి పట్నాయక్ పేరు అమెరికాకి వినిపించేది. అంటే అమెరికాకి మీరు చాలా సార్లు ఎళ్ళుండొచ్చు గానీ, ఆ సినిమా కేవలం ఆ పాటలే ఎళ్ళిపోయాయి. అంత పెద్ద వైరల్ అయినాయి అని చెప్పి చెప్తారు 'నువ్వు నేను'. 'నువ్వు నేను' కథ వినంగానే సిట్యుయేషన్‌లుగా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక పాట గానీ, ఏదన్నా మీకు గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్? 'తేజ' గారిది నాది ఎప్పుడు కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. హ్మ్. మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు ఫ్రాంక్‌గా. అంటే పని ఎప్పుడు చేయలేదు. ఆయన సిచ్యువేషన్ ఒకటి చెప్తారు, హ్మ్. వెంటనే నేను ట్యూన్ చెప్పేస్తాను, రికార్డింగ్కి వెళ్ళిపోతాం అంతే. సార్. అంతకుమించి ఎప్పుడు మా మధ్యలో ఇదేం జరగలేదు. ఒకటే ఏంటంటే ఆయన సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హీఈస్ వెరీ క్లియర్ ఆయనకి ఏం కావాలనేది. హ్మ్. మొత్తం పోసుకొచ్చినట్టు మొత్తం చెప్తారు. ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ చేసి అనూప్తో కూర్చొని కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా చేసుకుని మిగతా సాంగ్ రికార్డింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. అందుకు అంటే ఇది ఇది సాంగ్కి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక పర్టికులర్ సాంగ్ గురించి చెప్పగలను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. చెప్పండి సార్. ఒక సిచ్యువేషన్లో అబ్బాయి అమ్మాయి ఒక పార్టీలో పాట పాడుకుంటారు హ్మ్. అనేది సాంగ్. కానీ ఫస్ట్ ట్యూనా ఫస్ట్ లిరికా అనే దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్యూన్ చేయండి అని నాకు, ఫస్ట్ లిరిక్ రాయండి అని కులశేఖర్ గారికి ఇద్దరికి ఇచ్చారు. ఓకే. ఒకరికి తెలియకుండా ఒకరికి. హ్మ్. నేను ట్యూన్ చేశాను, ఆయన ఇది లిరిక్ రాశాడు. తర్వాత నా ట్యూన్కి ఆయన లిరిక్ రాశాడు, హ్మ్. ఆయన లిరిక్కి నేను ట్యూన్ చేశాను. హ్మ్. అంటే ఒకే సిచ్యువేషన్కి 2 సాంగ్స్ రెడీ అయ్యాయి. ఓకే.
అయితే ఆ 2 సాంగ్స్ లొకేషన్‌లో ప్లే చేస్తే అందరూ కలిసి నా ట్యూన్‌తో వచ్చిన సాంగ్‌కి ఓటేశారు. ఓకే. ఆ సాంగ్ ఫైనల్ చేసాం ఆ సిట్యుయేషన్‌కి. అలా అని కులశేఖర్ రాసిన పాట బాలేదని కాదు. అది కూడా బావుంది అని ఆడియోలో పెట్టేసాం. కానీ మళ్ళీ అదే ట్యూన్‌ని లిరిక్ మార్చి జయంలో మళ్ళీ వాడడం జరిగింది. ఏ పాట సార్ అది? ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ ఉంది కదా! ఆ! ఆ! ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఎవ్వరు ఏమన్నా మారదు మారదు ఈ ఈ ప్రేమ. ఆ! ఒరిజినల్‌గా అది 'నువ్వు నేను' కోసం చేసిన ట్యూన్ అది. అది ఆయన లిరిక్ ఏంటి? గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక ఇది ట్యూన్. ఇది లిరిక్ ఆయన రాసిన దానికి నేను ఇది ట్యూన్ చేశాననమాట. ఆ సిట్యుయేషన్‌కి మీరు 'నా గుండెలో నువ్వు ఉండిపో' సిట్యుయేషన్ అది. హ్మ్. 'నా గుండెలో నువ్వు ఉండిపో' సిట్యుయేషన్‌కి మీరు ఇది అడాప్ట్ చేస్తే ఈ పాట కూడా బాగుండేదే అనే ఫీలింగ్ వస్తది కరెక్ట్. కదా! కానీ మళ్ళీ జయంకొచ్చేసరికి జయం క్లైమాక్స్ సిట్యుయేషన్‌కొచ్చేసరికి ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ. గుండమావి కొండ మీద కొమ్మ మీద పాట లిరిక్ యాప్ట్ కాదు అని అదే ట్యూన్‌ని ఎవరినేమన్నా పాటతోటి మళ్ళీ చేసాం. రీప్లేస్ చేసాం. సార్ ఇక్కడ నాకు చిన్న డౌటు. 'నువ్వు నేను' తీసుకున్న, 'చిత్రం' తీసుకున్న కాలేజీ పాటలనేవి ఉంటాయి గదా! మీరొచ్చి ఆ ఫోక్ టచ్ ఇచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎక్కడా గూడా నాకు తెలిసి అలాంటి కాలేజీ సాంగ్స్ లేవు. ఈవెన్ అప్పటికి 'వెంకటేష్' గారు పెద్ద పెద్ద హీరోలు గూడా జేస్తున్నారు. కాలేజీ సాంగ్స్ జేస్తున్నారు. అప్పుడే వస్తున్న యంగ్‌స్టర్సే జేస్తున్నారు. ఎక్కడా కూడా ఫోక్ టచ్ లేదు. పర్టిక్యులర్‌గా మీరు వచ్చిన తర్వాత ఫోక్ టచ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేము రియలిస్టిక్ అప్రోచ్‌లో వెళ్ళాం. హ్మ్. నేను 17 సంవత్సరాలు అంటే ఒకటో క్లాస్ నుంచి పీజీ వరకు అంటే 17 సంవత్సరాలు నా స్టడీస్. 17 సంవత్సరాలు నా చదువులో యాజ్ ఎ సింగర్ నేనెప్పుడు కూడా బైక్‌లేసుకొని, గ్లవ్స్ ఏసుకొని, జర్కిన్‌లేసుకొని ఒక వెస్టర్న్ సాంగ్స్ ఆహ్, పాడుకుంటూ ఫ్రెండ్స్ తోటి అలాంటి సిట్యుయేషన్ నేనెప్పుడు నా లైఫ్‌లో నేను చూడలేదు. పీజీ వరకు కూడా, ఎంఎస్సీ వరకు కూడా. క్లాస్‌లో కూర్చున్నామా, దరువేసామా, మంచి ఫోక్ సాంగ్ పాడుకున్నామా, అందరం ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటది. టేబుల్ మీద దరువు వేసుకుంటూ పాడతాం కదా! అంతేగాని ఎప్పుడు కూడా ఫుల్ పాష్ సాంగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే పాష్‌గా ఉంటారు. అలా సాంగ్ అలాంటి సిట్యుయేషన్ నేను నా లైఫ్‌లో చూడలేదు. నేను చూడంది నేను ఎలాగ అడాప్ట్ చేసుకుంటాను అని నా ఫీలింగ్ అనమాట. సార్ ఇదే విషయం తేజారికి నేను చెప్పా. అవును మీరు చెప్పింది కరెక్టే అలాగే వెళ్దాం అని. అప్పుడు ఈ మామ పాట గానీ, గాజువాక పిల్ల గానీ ఇవన్నీ రావడం కారణం. 'గాజువాక పిల్ల' ఆర్‌పి పట్నాయక్‌కి చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇచ్చింది అని జెప్తారు. అంటే 'గాజువాక పిల్ల' గురించి చాలా కథలు ఉన్నాయి. ఇండియన్ సోల్జర్స్ పాడుకోవడం గానీ, అలాంటిది ఒక అద్భుతమైన మూవ్‌మెంట్ ఆ సాంగ్ గురించి ఏమన్నా మీకు గుర్తుంటే చెప్పండి? అంటే దేర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ రియాక్షన్స్ ఉన్నాయండి దానికి. అంటే నెగెటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భంలో చెప్పొచ్చో లేదో గానీ, బట్ అయిపోయింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశా. అది ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసిందంటే సాంగ్, ఒక పెళ్లి పార్టీలో ఈ సింగర్స్ పాడతారు గదా! పాటలు. సార్ సంగీతులాగా. సంగీత్ లాగా సంగీత్ కాదు పెళ్ళిలోనే. ఒకవైపు పాట అవునవును. పాడుతుంటారు, ఒకవైపు ఇది అవుతుంటది. ఆ పెళ్ళికొడుకు బ్రదరు బాగా మందు కొట్టేసి, ఆ పాట పాడగానే అతను ఎంత కిక్ వచ్చిందంటే, అతను రిపీట్ మోడ్‌లో అడుగుతూనే ఉన్నాడు ఆ పాట. హ్మ్. ఆ రిపీట్ మోడ్‌లో అడుగుతూ ఆ పాట మార్నింగ్ వరకు అదే పాట వాళ్ళు పాడుతున్నారు. అతను డాన్స్ చేస్తున్నాడు. పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నాడు. మార్నింగ్ అయ్యేసరికి ఆయన డాన్స్ చేసి అలిసిపోయి చనిపోయాడు. అబ్బా! ఇది అంటే ఒక సాంగ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో, అతి చేస్తే అంతే నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ పాటకి సంబంధించి. మీరు ఎలాగైతే ఇండియన్ సోల్జర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వాళ్ళు పాడుకున్నారో, అలాగా ఇది కూడా జరిగింది. ఇలాంటివి కూడా జరిగాయి ఆ పాటకి సంబంధించి. అయితే ఏంటంటే పాటని పాటలాగా ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్. మీరు నరాల్లోకి ఎక్కిచ్చేస్త్రీ. సార్ ఒక్కసారి 'గాజువాక పిల్ల' హమ్ చేస్తారు.
గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి జాపలేదా, నీ చెయ్యి జాపలేదా, మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము.